హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్. సో ఈరోజు థర్డ్ చాప్టర్లో ఉన్నాం మనం. థర్డ్ చాప్టర్ ఆల్రెడీ 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయి 4 క్లాసెస్ ఇచ్చాను. సో 4th క్లాస్కి ఇది కంటిన్యూషన్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ వచ్చేస్తుంది. సో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ చాప్టర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ 4 వీడియోస్ కూడా వినండి. అసలు థర్డ్ చాప్టర్ ఇంకా మీరు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా క్లియర్గా లైన్ టు లైన్ మీకు వచ్చేసింది ఎక్స్ప్లెనేషన్ అంతా. ఇంకా 4 వీడియోస్ వస్తాయి. సో అవి కూడా ఫినిష్ అవుట్ చేసేద్దాం థర్డ్ చాప్టర్లో. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్పండి. సో వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఫాలో అయితే స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి టైం సేవ్ అవుతుంది. మీరు కరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో గోయింగ్ టు అవర్ లెసన్. వన్స్ ఇండియా స్టార్టెడ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో ఇండియా ఎప్పుడైతే ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ప్రాసెస్ని స్టార్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ కమెన్స్డ్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది, ఎక్కడి నుంచి బిగిన్ చేసిందంటే ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి. యాజ్ ద ఎకానమీ హ్యాడ్ గాట్ ఇట్ స్ట్రక్చర్ త్రూ సక్సెసివ్ ఇండస్ట్రియల్ పాలసీస్, ఇట్ లుక్స్ ఏ నార్మల్ థింగ్. సో మన ఆర్థిక వ్యవస్థ దాని యొక్క రూపాన్ని ఇండస్ట్రియల్ పాలసీస్తోనే పెట్టుకుంది కాబట్టి అది నార్మల్ అనమాట ఇండస్ట్రీతో స్టార్ట్ చేయడం అనేది. టు ద ఎక్స్టెంట్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ కన్సర్న్ రిఫార్మ్స్ వెర్ ఇనిషియేటెడ్ ఎ బిట్ లేటర్. సో ఆ తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన పాలసీస్, దానికి కావాల్సిన రిఫార్మ్స్ అంటే దానికి కావాల్సిన సరిదిద్దే విధానం సరిదిద్దుకున్నది ఎప్పుడంటే కొంచెం తర్వాత చేసుకున్నారనమాట. ఏమైనా చేసుకోవాల్సినవి ఉన్నప్పుడు మార్పులు చేయాల్సినవని తర్వాత చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి చేయాల్సిన మార్పులని తర్వాత చేశారు. బెటర్ సే బై ఎర్లీ 2000s. సో 2000s కల్లా 2000 సంవత్సరాలకి స్టార్టింగ్లో ఈ అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించిన రిఫార్మ్స్ అనేవి చేశారు, మార్పులు అనేవి చేశారు వ్యవసాయ రంగంలో. ది 3 మేజర్ రీజన్స్ మే బీ సైటెడ్ ఫర్ దిస్ డిలే. సో డిలే ఎందుకు చేశారంటే లేట్ ఎందుకు చేశారు, డిలే అంటే లేట్ ఎందుకు చేశారు, మనం ఆ వ్యవసాయ రంగంలో మార్పులు తేవడానికి ఎందుకు చేశారనేది చూద్దాం. సో అగ్రికల్చర్ బీయింగ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ది ప్రైవేట్ సెక్టర్, ఇట్ వాజ్ నౌ డిఫికల్ట్ టు గో ఫర్ ఫర్దర్ ప్రైవేటైజేషన్ ఫర్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ వ్యవసాయ రంగం అనేది ఎప్పుడూ ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటుంది. ఇది ఒక లార్జెస్ట్ సెక్టర్, చాలా పెద్ద రంగం ఇది ఎప్పుడు ప్రైవేట్గానే ఉంటుంది. అంటే ఏ గవర్నమెంట్ తీసుకొని చేయించదు, ఎవరి అండర్లో వీళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇది ప్రైవేట్ సెక్టరే, ఇది ప్రైవేట్ రంగంలోనే ఉంది. దీన్ని ఇంకా ప్రైవేటైజేషన్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టించలేమన్నమాట వాళ్ళ చేత. కాబట్టి ద నీడ్ వాజ్ ఫర్ కార్పొరేట్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద కార్పొరేట్ వరల్డ్. సో దీనికి ఏం చేయాలి, కార్పొరేట్ ఫార్మింగ్ అంటే ఏంటంటే లీజ్ తీసుకోవటం. కొంత ల్యాండ్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ లీజ్ తీసుకొని, లీజుకి కానీ ఓనర్షిప్ కానీ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ని వ్యవసాయం చేయించుకోవటం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అన్న ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. ఎట్లా, ఈ ఫార్మర్స్ కాను బయ్యర్స్కి అంటే కొనుక్కునే వాళ్ళకి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి అగ్రిమెంట్ అనమాట. ఏమని, మీరు ఈ ప్రొడక్ట్స్ పండించండి, మేము మీ దగ్గర కొనుక్కుంటాం అని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు రైతులతోటి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇవి తీసుకొస్తే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, పరిశ్రమని ఒకటి చేసినట్టు అవుతుంది. అప్పుడు వీళ్ళు ప్రొడక్ట్స్ వీళ్ళకి కావాలి కాబట్టి వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకొని, ఫార్మర్స్ రైతులు బిజినెస్ ఆర్గనైజేషన్స్ పరిశ్రమ రంగం వీళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకొని వాళ్ళకి కావాల్సిన పంటలు వాళ్ళ చేత పండించుకుంటారు. వాళ్ళకి మార్కెటింగ్ ఉంటుంది, వాటిని అమ్ముకోవడానికి వాళ్ళకి బాగుంటుంది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద కార్పొరేట్ వరల్డ్, ఈ బిజినెస్ ఆర్గనైజేషన్స్ యొక్క లీడర్షిప్లో వ్యవసాయం అనేది జరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇది పెంచాలన్నమాట. అంటే ఆల్రెడీ ప్రైవేట్ కాదు వీళ్ళని చేయాల్సింది, వీళ్ళకి ఇట్లా ఒక సపోర్ట్ అనేది ఇస్తే బాగుంటుంది. అందుకోసం ఒక రీజన్, వీళ్ళకి ముందు పాలసీస్ తయారు చేయకపోవడానికి ఇది ఒక రీజన్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద కౌంటర్స్ ఆఫ్ ద ఎకనామిక్ రిఫార్మ్స్ అమాంగ్ ద ఫార్మ్ కమ్యూనిటీ. సో వీళ్ళకి తెలియదు అనమాట, వీళ్ళకి అంతగా వీటి గురించి తెలియదు. ఏం తెలియదు వీళ్ళకి, ఎకనామిక్ రిఫార్మ్స్ మన ఆర్థిక
వ్యవస్థలో జరిగిన మార్పుల గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. ఈ ఫామ్ కమ్యూనిటీలు రైతులలో వాళ్ళ ఆ ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణ యొక్క దాంట్లో ఆర్థికంగా మనకు పాలసీస్లో చేసిన మార్పుల గురించి వాళ్ళకి వాటి అవుట్లైన్ పెద్దగా తెలియదు. కౌంటర్స్ అబౌట్ ద కౌంటర్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్, అవుట్లైన్స్ అనేవి, వాటి ఆకారం ఏంటి, వాటి రూపు ఏంటి అనేది ఫార్మర్స్ అందరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇల్లిటరేట్ అయిపోయి ఉన్నారు కదా. సో ఎక్కువ వాళ్ళకి లిటరసీ లేదు, వాళ్ళకి ఇవన్నీ కూడా పెద్దగా తెలియదు. సో ద హెవీ డిపెండెన్సీ ఆఫ్ పాపులేషన్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్ could not permit the government to go for the right kind of agricultural reforms at the right time. సో హెవీ డిపెండెన్సీ ఆఫ్ పాపులేషన్ ఆర్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో వాళ్ళ జీవనాధారం కోసం ఎక్కువ మంది ప్రజలు జనాభా వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయి ఉన్నారు. దానివలన కుడ్ నాట్ పర్మిట్ ద గవర్నమెంట్ టు గో ఫర్ ద రైట్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్. సో ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ సరి అయిన సహాయం అనేది చేయలేరు, సరిగ్గా వాళ్ళకి పాలసీస్ అనేది ఫ్రేమ్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ వయా మ్యానుఫ్యాక్చరింగ్ నీడెడ్ ఎక్స్పాన్షన్ టు లెసన్ ద పాపులేషన్ డిపెండెన్సీ ఆన్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్ని ఎక్స్పాండ్ చేసి దాన్ని విస్తరింపజేసి దాంట్లో ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని చేసామనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కువ మందిని పెడితే, కొంతమందిని దాంట్లోకి పంపిస్తే, ఈ వ్యవసాయ రంగంలో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి పంపిస్తే అప్పుడేమవుతుంది, పాపులేషన్ డిపెండెన్సీ అనేది, అంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళ జీవనాధారానికి తగ్గిపోతారు. అప్పుడు కొంతమంది ఇటు కొంతమంది అటు ఉంటారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొంతమంది ఎంప్లాయీస్గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ పాపులేషన్ డిపెండెన్సీ అనేది వ్యవసాయ రంగం మీద తగ్గుతుంది కదా. అప్పుడు వాళ్ళకి ఏదైనా పాలసీస్ తయారు చేయొచ్చు అని చెప్పేసి ఆగారనమాట. సో ఈ 3 రీజన్స్ వల్ల ముందు పాలసీలు చేయలేదు వ్యవసాయ రంగానికి. సో ఎనీ వన్ సెక్టర్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ అండ్ ద స్టేట్ హ్యావ్ బీన్ ఫేసింగ్ ద బిగ్గెస్ట్ హర్డిల్స్ హ్యాస్ బీన్ ద ఫార్మ్ సెక్టర్. సో ఏదైనా ఒక సెక్టర్ ఉందంటే సెంటర్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో బాగా ఇబ్బందులు పడుతుంది, అదేంటంటే ఫార్మ్ సెక్టర్. సో వ్యవసాయ రంగం. ది మేజర్ రిఫార్మ్స్ నీడ్ అండ్ హర్డిల్స్ బీయింగ్ ఫేస్డ్ మే బీ సమ్డ్ అప్ ఇన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో చాలా వాళ్ళకు వస్తున్న ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళకి చేయాల్సిన మార్పులు కానివ్వండి ఏంటంటే ఇక్కడ కింద ఉన్నాయని చెప్తున్నారు. ఏ నేషనల్ అగ్రి మార్కెట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో నేషనల్ వైడ్గా అంటే జాతీయపరంగా ఒక అగ్రి మార్కెట్ అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముకునే ఒక మార్కెట్ అప్పుడు కావాలన్నమాట. బట్ దేర్ ల్యాక్స్ ఏ పొలిటికల్ విల్ అమాంగ్ ద మెజారిటీ ఆఫ్ స్టేట్స్ టు పుట్ ఇన్ ప్లేస్ ఏ రైట్ కైండ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కమిటీ. సో బట్ అప్పుడు ఈ రాజకీయవేత్తలందరూ అంత ఇష్టంగా లేరు. మెజారిటీ వాళ్ళు అంత ఇష్టంగా లేరనమాట. ఒక కమిటీ పెట్టాలి కదా, అగ్రికల్చర్ మార్కెట్ పెట్టాలంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC పెట్టడానికి అంత సుముఖంగా లేరనమాట. సో ద నీడ్ ఆఫ్ ప్రమోటింగ్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ సెక్టర్ ఈస్ హర్డెడ్ బై ద ల్యాక్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ లా. సో ప్రమోటింగ్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడానికి, అంటే కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, దాన్ని ఎక్కువ చేయాలి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ని ఫార్మర్స్ని కలపాలనుకున్నారు కదా, దానికి ఇంకొక అడ్డం వచ్చింది. అండ్ దానికి ఏంటంటే ట్రాన్స్పరెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ లా. ఈ ల్యాండ్ తీసుకునే ఒక లా అనేది సరిగ్గా లేదనమాట వాళ్ళకి. సో లేబర్ రిఫార్మ్స్ నీడ్స్ ఫైన్ ట్యూనింగ్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ ఫార్మింగ్ which is hurdled by a long tradition of complex kind of labor laws of the country. So లేబర్ రిఫార్మ్స్ అంటే వీళ్ళ కోసం, వర్కర్స్ కోసం కూడా కొన్ని మార్పులు అనేవి చేశారు. సో నీడ్స్ ఫైన్ ట్యూనింగ్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ ఫార్మింగ్. వాళ్ళు కూడా చాలా రిఫార్మ్స్ అనేవి వచ్చినాయి. సో ఇండస్ట్రియల్ ఫార్మింగ్ ఇందాక అనుకున్నాం కదా, కార్పొరేట్ ఫార్మింగ్ని డెవలప్ చేయాలి, బిజినెస్ ఫార్మర్స్ని కలపాలి. దీనికోసం లేబర్స్ని వర్కర్స్ని కూడా, వేజ్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి రిఫార్మ్స్ చేయాలి. అవి దేనివల్ల హర్డిల్ అయ్యాయంటే బై ద లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ లేబర్ లాస్ ఆఫ్ ది కంట్రీ. మనకి లోపల ఉన్న మన ఆచార్య సాంప్రదాయాలు, మనకి ఎప్పటి నుంచో పద్ధతిగా వస్తున్న లేబర్ లాస్ వల్ల అది అడ్డం పడిందనమాట. ది ఫార్మ్ మెకనైజేషన్ ఈజ్ హిండర్డ్ బై
ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్. ఫార్మ్ మెకనైజేషన్ అంటే మెషినరీ కొనుక్కోవడం అనమాట. మనం ఫార్మర్స్ చాలామంది ప్లౌస్తో ఇట్లా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ తీసేసి హార్వెస్టింగ్ కోసం వీటన్నిటి కోసం మెషినరీ కావాలి కదా, అప్పుడే మెకనైజేషన్ అయినట్టు. సో టెక్నాలజీ వాడుకున్నట్టు. ఈజ్ హిండెడ్ బై, అది దేనివల్ల అడ్డుపడింది? ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, వాళ్ళకి డబ్బు అనేది లేకపోవటం వల్ల అది ఆగిపోయింది. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నీడ్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ దేర్ ల్యాక్స్ ఏ కండక్టివ్ అట్మాస్ఫియర్ ఫర్ ఇట్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయాలంటే దాని మీద పరిశోధన చేయాలి, డెవలప్ చేయాలి. ఒక్కొక్క ప్రోడక్ట్ని మనం తయారు చేసుకోవాలంటే దానికి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, చాలా డబ్బు పెట్టాలి. దానికి కూడా ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ నుంచి డబ్బు పెట్టాలి. అండ్ బట్ దేర్ ల్యాక్స్ ఏ కండక్టివ్ అట్మాస్ఫియర్ ఫర్ ఇట్. దానికోసం కావాల్సిన అట్మాస్ఫియర్ అక్కడ లేదు, అంటే ఆ వాతావరణం అక్కడ లేదు. వాళ్ళ దగ్గర రీసెర్చ్ కోసం పరిశోధన చేసి దాన్ని డెవలప్ చేసుకునే అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. సో రైట్ కైండ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్ టుగెదర్ విత్ ఏ ప్రాపర్ కైండ్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ అగ్రి ఫుడ్స్. సో డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ సప్లై చైన్ వాళ్ళకి అగ్రి గుడ్స్లో కరెక్ట్ అయిన డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్ లేవు. అప్ స్ట్రీమ్ అంటే రా మెటీరియల్ అనుకోవచ్చు, డౌన్ స్ట్రీమ్ అంటే ఫైనల్ గుడ్ అనుకోవచ్చు. సో ఈ సప్లై చైన్ అనమాట. సప్లై చైన్లో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ వచ్చేసరికి రా మెటీరియల్, డౌన్ స్ట్రీమ్ వచ్చేసరికి ఫైనల్ గుడ్స్. ఈ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేదు. ఈ సప్లై చైన్ అనేది సరైనది వీళ్ళకి లేదు అగ్రి గుడ్స్లో. అంటే అగ్రికల్చర్కి కావాల్సిన గూడ్స్లో కానీ దేనికైనా కానివ్వండి, వాళ్ళకి అవసరమైన వ్యవసాయం చేయడానికి కావాల్సిన వస్తువులకి అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్ ఇన్ అగ్రి కమోడిటీస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ కమోడిటీ ట్రేడింగ్ ఇన్ అగ్రి కమోడిటీస్ అంటే వీట్, షుగర్, కోకోవా ఇట్లాంటి వాటికి రైట్ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది లేదు వీళ్ళకి. Strengthening the farm sector to face the competition posed by the agricultural sector of the developed world with regard subsidies and prices in the wake of globalizing world economy. So farm sector ni ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి? స్ట్రెంథనింగ్ ద ఫార్మ్ సెక్టర్ టు ఫేస్ ద కాంపిటీషన్ పోస్డ్ బై ద అగ్రికల్చరల్ సెక్టర్ ఆఫ్ ద డెవలప్డ్ వరల్డ్. సో ఫార్మ్ సెక్టర్ని స్ట్రెంథన్ చేయాలి. ఎట్లా? కాంపిటీషన్ ఫేస్ అయ్యేటట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్ సెక్టర్ కి కాంపిటీషన్ ఫేస్ అయ్యేటట్టు మనం దాన్ని బలంగా చేయాలన్నమాట బాగా. విత్ రిగార్డ్ సబ్సిడీస్ అండ్ ప్రైజెస్ ఇన్ ద వేక్ ఆఫ్ గ్లోబలైజింగ్ వరల్డ్ ఎకానమీ. సో సబ్సిడీస్ అండ్ ప్రైజెస్ ఇవన్నీ ఇచ్చి వీళ్ళని బాగా స్ట్రెంథన్ చేసి కాంపిటేటివ్గా చేయాలి. మార్కెట్ మేకింగ్ ఫార్మింగ్ రెమ్యూనరేటివ్ టు చెక్ ఫార్మ్ క్రైసిస్ ఆఫ్ కంటెంపరీ టైమ్స్. సో ఫార్మింగ్ అనేది వాళ్ళకి కొంచెం రెమ్యూనరేటివ్గా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడేలాగా, వాళ్ళకి లాభం వచ్చేలాగా ఉండాలి. అప్పుడే ఫార్మ్ క్రైసిస్, వ్యవసాయంలో ఉన్న కష్టాలని ఆపగలుగుతాం. ఆఫ్ కంటెంపరీ, ఎప్పటికప్పుడు వ్యవసాయంలో ఉన్న కష్టాలను ఆపగలుగుతాం. ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ ఫర్ టేకింగ్ ద రైట్ పాలసీ స్టెప్స్ ఇన్ ద సెక్టర్ దేర్ నీడ్స్ అ హై డిగ్రీ ఆఫ్ ఫెడరల్ మెచ్యూరిటీ ఇన్ ద కంట్రీ. సో స్టేట్స్ అందరూ కలిసి మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి. రైట్ పాలసీ స్టెప్స్ తీసుకోవాలంటే ఈ విషయం మీద దెర్ నీడ్స్ అ హై డిగ్రీ ఆఫ్ ఫెడరల్ మెచ్యూరిటీ ఇన్ ద కంట్రీ. సో స్టేట్స్ అందరూ కలిసి కూర్చొని మంచిగా తెలివిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఇంక్రీజ్డ్ అవేర్నెస్ అమాంగ్ ఫార్మర్స్ టుగెదర్ విత్ ద రైట్ గవర్నమెంట్ సపోర్ట్ టు ప్రివెంట్ ఫార్మ్ డిస్ట్రెస్ విల్ సర్వ్ ద పర్పస్ ఇన్ ఎ గ్రేట్ వే. సో ఫార్మర్స్ మధ్యన కూడా వాళ్ళకి అవేర్నెస్ అనేది, వాళ్ళకి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళకి విషయం అనేది అర్థమైతే, దానికి తోడు మంచి గవర్నమెంట్ సపోర్ట్ కనుక వాళ్ళకు ఉంటే ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి అండ్ వీళ్ళు చేసే ప్రయత్నం కరెక్ట్గా సఫలమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ.